ఆ 2 ఏళ్ళు తీసేయాలి లెక్క ప్రకారం. పోనీ అది కూడా కలిపితే వచ్చినప్పుడు ఉండదు కదా. అయినా కూడా 55,000 కోట్లు పెరిగింది అంటే 3 ఏళ్ల ప్రభుత్వం 55,000 కోట్లు సంపాదించి పెట్టింది. మరి ఇంకా అందులో సంపద సృష్టి లేకపోవడం ఏంటి? సంపద అనేది పెరుగుతూనే ఉంటుంది. కాకపోతే రేపు పొద్దున ఇదిగో ఇది ఇప్పుడు ఏంటి ప్రతి వార్తలో కూడా జగన్ ఆర్థికంగా సంక్షోభం సృష్టించగా ఫ్లైఓవర్ వేయడం ఆగిపోయింది. ఇప్పుడు ఫ్లైఓవర్ వేయబోతున్నారు చంద్రబాబు గారు వచ్చాక. జగన్ సంపద అదే ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం చేసినటువంటి కారణంగా కరెంటుకి సంబంధించి పెద్ద సమస్యలు వస్తుంటే ఇప్పుడు రేపు పొద్దున ఇది పెట్టబోతున్నారు ప్రీపెయిడ్ మీటర్లు. ఇంతకుముందు ఏం చెప్పారు? అవి ఏది మన దాన్ని ఏమంటారు స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి మీరు, ఎవడాడు నాశనం చేయడానికి చూస్తున్నారు, రైతులు నాశనం చేయడానికి చూస్తున్నారు, వ్యాపారాలు నాశనం చేయడానికి చూస్తున్నారు పబ్లిక్ అనేది. ఇప్పుడు అవన్నీ ఏంటి? ఆ జగన్ నాశనం చేయడం వల్ల మేము పెట్టించాల్సి వస్తుంది తప్పట్లా. ఇలాగ ప్రతి దాంట్లో ఒకటి మౌత్ పబ్లిసిటీ, రెండవది మీడియా పబ్లిసిటీ. ఈ కాన్సెప్ట్తో నడిపేటటువంటి వ్యవహారంలో ఇది ఒక పార్ట్ అనమాట. ఇది కూడా ఈ పాయింట్ ఇప్పుడు మీరు అన్నది కూడా సైలెంట్ బాధుడు అనేది సైలెంట్ గా మొదలైపోయింది. ఎందుకంటే మన గుంటూరులోనే చాలా చోట్ల నేను చూశాను ఈ కమర్షియల్స్ స్మార్ట్ మీటర్స్ అనేది ఆల్రెడీ వేసేసారు సార్, బిగించేసేసారు, ఆల్రెడీ రన్నింగ్ లోకి వచ్చేసి చాలా వరకు మారుస్తున్నారు. కానీ ఇది బయటికి రాలేదు. దానివల్ల ఏంటి లాభం నష్టం ప్రయోజనం అనేది కూడా ఎవరికి బయటికి రానివ్వలేదు, సైలెంట్ గా చేసుకెళ్ళిపోతున్నారు. వీటి వల్ల ఇటువంటివి కూడా డైవర్ట్ అవుతా ఉంటాయా? మీరు చూడండి, నిన్న అనుకుంటా నిన్న సిటీ ఎడిషన్స్లో అంటే ఇదివరకు మనం మాట్లాడుకునేవాళ్ళం చెడుని చెవులో చెప్పు మంచిని అరిచి చెప్పు అని. అది ఇక్కడ పాటిస్తున్నారు. జగన్ టైంలోనేమో చెడుని అరిచి చెప్పారు, మంచిని చెవిలో చెప్పారు. ఇప్పుడు స్మార్ట్ మీటర్లో